ప్రతి హిందువు తమ జీవితంలో ఒక్కసారైనా ఆ బద్రీనాథుడి దర్శనం చేసుకోవాలనుకుంటారు. ఆ బద్రీనాథుడి దర్శనం అంత సులువైనది కాదు. ఎంతో ప్రమాదకరమైన రోడ్లు. ఈ బద్రీనాథుడి ఆలయం మన భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సముద్ర మట్టానికి 10,279 అడుగుల ఎత్తులో అలకనందా నది ఒడ్డున అందమైన పర్వతాల మధ్యలో ఉంది. ఎంత అద్భుతమైన దేవాలయాన్ని నాతో పాటు మీరు కూడా చూడండి. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ క్రాంతి ట్రావెల్ బ్లాగర్ని. ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు. బద్రీనాథ్ పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల నుంచి బద్రీనాథ్ ఎలా రావాలి, బద్రీనాథ్లో ఎక్కడ స్టే చేయాలి, బద్రీనాథ్ దేవాలయ దర్శనం టైమింగ్స్, అలాగే బద్రీనాథ్ సంబంధించిన పూర్తి వివరాలన్నీ ఈ వీడియోలో ఉంటాయి. వీడియో పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. బద్రీనాథ్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరుకుతుంది. ఆల్రెడీ లాస్ట్ వీడియో చూసే ఉంటారు. నేను విజయవాడ నుంచి రిషికేష్ వచ్చాను. రిషికేష్లో చూడాల్సిన ప్రదేశాలన్నీ చూపించాను. అక్కడ నుంచి బద్రీనాథ్ వచ్చాను. ఇక్కడ నుంచి మళ్ళీ కేదార్నాథ్ వెళ్తున్నాను. ఇవన్నీ వీడియోస్ మీకు 1 by 1 వస్తూ ఉంటాయి. మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ప్లీజ్ గైస్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి వీడియోలు ఎన్నో మంచి మంచి వీడియోలు చేస్తాను. ప్లీజ్, ఓకేనా? ఇక్కడ నుంచి మీకు బద్రీనాథ్ పూర్తి వివరాలు అయితే మొత్తం వస్తాయి. వీడియో పూర్తిగా చేసి ఒక కామెంట్ చేయండి, ఓకేనా? లెట్స్ గో. మనం రిషికేష్లో ఒకరోజు హాస్టల్లో స్టే చేసాం. ఇంకొక రోజు హోటల్ పాయల్ దీంట్లో స్టే చేసాము. ఇదిగోని వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కావాలంటే ఇదిగోని ఇక్కడ నెంబర్ ఉంది. మీరు కాల్ చేసి బుక్ చేసుకోవాలంటే బుక్ చేసుకోవచ్చు. రూమ్ 1500, 2000 అలా ఛార్జ్ చేస్తారు. సీజన్ బట్టి రేట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. మనకి ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే డైరెక్ట్ బద్రీనాథ్ బస్సు ఉంది. ఇదిగోండి, మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. ముందుగా రెడ్ బస్లో బుక్ చేసుకున్నాం. ఇది డైరెక్ట్ బద్రీనాథ్ వెళ్తుంది. టికెట్ per head 1000 rupees ఛార్జ్ చేశారు. రిషికేష్ నుండి బద్రీనాథ్ వెళ్ళే ప్రయాణం అంత ఈజీగా ఉండదు. కొండల మధ్యలో ప్రయాణం ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మీకు గనక బస్ జర్నీ పడిన వాళ్ళు ముందుగానే వామిటింగ్ టాబ్లెట్స్ ఏమైనా ఉంటే ముందుగానే వేసుకోండి. ఎందుకంటే మొత్తం టర్నింగ్స్తో కొండలు ఎక్కుతూ దిగుతూ చాలా దూరం ప్రయాణం చేయాలి. ఈ జర్నీని నాతో పాటు మీరు కూడా ప్రయాణం చేయండి. మీకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. నిజంగా చార్ధామ్ యాత్ర ఎందుకు చాలా కష్టం అంటారు, ఈ రోడ్లు చూస్తేనే అర్థమవుతుంది. చాలా భయంకరంగా ఉన్నాయి. అసలు కొండల మధ్యలో పక్కనే లోయ, ప్రయాణం చివరి నడుస్తూ ఉంది. అసలు చూస్తుంటేనే అసలు గూస్ బంప్స్ వచ్చేలా ఉంది జర్నీ మొత్తం. పైన ఇల్లు ఎలా ఉన్నాయో, మనం ఆ కొండలు ఎక్కి దిగి అలా చాలా కొండలు ఎక్కి దిగుతూ మనం బద్రీనాథ్ అయితే చేరుకోవాలి. ఎర్లీ మార్నింగ్ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో అంతే భయంగా కూడా ఉంది. ఆ ఇల్లులు చూడండి అసలు ఎలా ఏర్పాటు చేశారు ఆ కొండల మీద. వామ్మో, అసలు ఈ బ్రిడ్జ్ ఎలా ఏర్పాటు చేశారు, అసలు ఏముంది అసలు. అమ్మో, కిందనే నది. ఎర్లీ మార్నింగ్ అసలు సూర్యోదయం చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. ఆ కొండల మధ్యలోంచి సూర్యుడు అలా వస్తూ ఉంటే చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. మధ్యలో టిఫిన్ చేయడం కోసం ఒక ప్లేస్లో ఆపారు. రుద్రప్రయాగ దాటిన తర్వాత కొంచెం దూరం వచ్చిన తర్వాత ఆపారు ఒక ప్లేస్లో.
ఇక్కడ చాలా హోటల్స్ ఉన్నాయి, దానికోసం ఇది మన బస్సు. ఇదిగో చాలా బస్సులు వచ్చి ఇక్కడ ఆపుతున్నారు. ఇదిగో ఎదురుగా కూడా ఎక్కడో రెస్టారెంట్ ఉన్నాయి, అన్ని రెస్టారెంట్లే, అందుకని ఈ ప్లేస్లో ఆపుతున్నట్టున్నారు బాగా. గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా టైం 8:20 అయింది. మార్నింగ్ 4ంటికి మనం రిషికేశ్లో స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు రుద్రప్రయాగ్ దాటి కొంచెం ముందుకు వచ్చాం. ఆల్మోస్ట్ ఒక 150 కిలోమీటర్లు వచ్చాం. మొత్తం ఘాట్ రోడ్డే బాబోయ్, దారుణమైన రోడ్లు. నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు అలాంటి రోడ్లు. వామ్మో ఫుల్ లోయలు. ఇప్పుడు దాకా మనకి 4 గంటల 20 నిమిషాలు పట్టింది ఇక్కడ రావడానికి. 150 కిలోమీటర్లు వచ్చాం. బద్రీనాథ్ వెళ్ళాలంటే ఇంకా మనం 135 కిలోమీటర్లు వెళ్ళాలి. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇక్కడ నుంచి ఇంకా టఫ్గా ఉంటుంది అనుకుంటా. ఇంకో 4-5 గంటలు ఈజీగా పడుతుంది. మామూలుగా మనకి బస్ రోడ్ ఇచ్చిన టైం అయితే మార్నింగ్ 4 నుంచి ఈవినింగ్ 4 వరకు అన్నాడు, అంటే బస్ టైమింగ్స్ ఇచ్చింది. అయితే నాకు తెలిసి అంత టైం పట్టకపోవచ్చు. 8:20 అయింది. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 150 కిలోమీటర్ల దూరం వచ్చేసాం. ఇంకా 135 ఉంది. నేను అనుకోవడం ఒక 4 to 5 అవర్స్లో వెళ్ళిపోతాం అనుకుంటున్నాను. చూద్దాం, వెళ్ళేదాన్ని బట్టి వెళ్ళే వ్యూస్ చూసుకుంటూ మనకి ఎంత టైం పడుతుందో కూడా పూర్తి వివరాలు ఇస్తాను. బస్ రేట్ అయితే పెర్ హెడ్ 1000 రూపీస్ తీసుకున్నారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్నా, ఇది చూసి బుక్ చేసుకోవచ్చు. లేదు అంటే రిషికేష్ బస్ స్టాండ్కి వెళ్ళిపోయి రిషికేష్ బస్ స్టాండ్ దగ్గర కూడా బుక్ చేసుకోవచ్చు అంట. మనం ఆఫ్లైన్ ఎందుకులే గొడవ, దొరుకుతాయి దొరకవు ఎందుకు వచ్చింకోవాలని చెప్పి ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకున్నా. ఆఫ్లైన్ లాంటి బస్సెస్ దొరకవు. అక్కడ ప్రైవేట్ మినీ టెంపోలు ఉంటాయి కదా, మినీ బస్సులు అంటే అటువంటివి ఉంటాయంట. అవి పెర్ హెడ్ 800 అలా ఉంటాయి అన్నారు. ఎంతవరకు తెలియదు. ఎందుకు వచ్చింకోవాలో ముందుగానే మనం బుక్ చేసుకున్నాం అనుకో, మనం ప్రశాంతంగా జర్నీ అయితే సాగవచ్చు. ఓకేనా? ఇక్కడ అయితే బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి మనం బయలుదేరుతాం. ఓకే, లెట్స్ గో. ఏదో లైట్గా తిని కొంచెం ఎక్కాము. ఎక్కి ఎక్కడమే కొంచెం ముందుకు రాగానే ఈ లోయలు కనిపిస్తున్నాయి. అబ్బా, అసలు చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి, మతిపోతుంది కూడా. ఏం రోడ్లు రా బాబోయ్ అన్నట్టు ఉన్నాయి. అంత ఈజీ కాదు భయ్యా. ఏదో మీరు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసేసి ఈజీగా వెళ్ళిపోదాం అనుకుంటే కుదరదు. ఇవన్నీ తట్టుకుంటేనే అక్కడ స్వామి దర్శనం మీకు జరుగుతుంది. అసలు ఈ రోడ్లు చూసారు ఎలా ఉన్నాయో. వామ్మో, చిన్న రోడ్డు. ఈ బస్సు వెళ్తే ఎదురుగా వచ్చే కనీసం ఆ బండి కూడా వెళ్ళలేకపోతుంది. కొండలను కొట్టేసి రోడ్లు అయితే వేస్తున్నారు. అలాగే ల్యాండ్ స్లైడ్ కూడా జరుగుతూ ఉంటాయి ఇటువైపు. ఎప్పుడు మీరు జూలై, ఆగస్ట్ ఆ టైంలో మాత్రం రావద్దు. మ్యాక్సిమం సెప్టెంబర్ మిడ్ నుంచే రావడానికి ట్రై చేయండి. ఏప్రిల్, మే, జూన్ పర్వాలేదు. మళ్ళీ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ మంత్లోనే రండి. జూలై, ఆగస్ట్ మాత్రం అవాయిడ్ చేయండి. చమోలి ఏరియాలో చాలా ఉన్నాయి ఇక్కడ జీప్స్, షేరింగ్ జీప్స్ అనుకుంటా ఇవన్నీ. చమోలి ఏరియాలో ఉన్నాయి. ఇంకా మనం జోషిమఠ్ కూడా వెళ్ళలేదు, ఇంకా ముందే ఉన్నాం. ఈ ఏరియాలో ఉన్నాయి. టైం ఎగ్జాక్ట్గా 12:40 అయింది. ఇప్పుడు మనం జోషిమఠ్కి వచ్చాం. ఇంకా జోషిమఠ్ అనేది ఏంటంటే కొంచెం బద్రీనాథ్కి దగ్గరలో ఉండే పెద్ద సిటీ ఏదంటే ఇది జోషిమఠే. ఇక్కడ నుంచి ఒక మళ్ళీ 30 to 40 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది బద్రీనాథ్. ఇక్కడ నుంచి కూడా ఎక్కడైనా కావాల్సిన సరే రెయిన్ కోట్స్ కానీ, జర్కిన్స్ కానీ, అటువంటి స్లిప్పర్స్ కానీ ఏం కావాలన్నా ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఏదైనా కావాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. మనకి షేర్డ్ వెహికల్స్ కూడా ఉన్నట్టున్నాయి ఇక్కడ. మీకు రిషికేష్ నుండి కానీ, హరిద్వార్ నుంచి కానీ డైరెక్ట్ బద్రీనాథ్ దొరకకపోతే జోషిమఠ్ ఉంటాయి. జోషిమఠ్కి వచ్చేసి ఇక్కడ నుంచి బద్రీనాథ్ వెళ్ళొచ్చు.
వర్షాకాలం అయితే పైనుంచి వాటర్ ఫ్లో అలా పడుతూ ఉంటుంది. చూడండి ఎంత పెద్ద కొండ నుంచి పైనుంచి మొత్తం పడుతూ ఉంటుంది. బద్రీనాథ్ దగ్గరికి వెళ్ళే కొద్దీ రోడ్లు చాలా డేంజర్గా ఉన్నాయి. చిన్న సింగిల్ రోడ్డే చూడండి, అసలు ఆ కార్లు ఎలా ఉన్నాయో పక్కన. ఇంకా పక్కన లోయే మొత్తం, చాలా సింగిల్ రోడ్ ఇది. వామ్మో చాలా డేంజర్ రోడ్డు భయ్య ఇది మాత్రం. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అసలు ముందు ఈ ఉత్తరాఖండ్ బస్ డ్రైవర్లకు పెద్ద దండం పెట్టచ్చు. ఎంత ఫ్లాట్గా ఉందో అసలు, అంత ఫ్లాట్గా ఉంటాయా అసలు. ఎగుడు దిగుడు లేకుండా ఏదో చెక్కేసినట్టు ఫ్లాట్గా ఉంది. అసలు చూడండి లుక్ అదిరిపోయింది కదా. పక్కనే చిన్న కొట్టు ఉంది, ఆ పక్కన వాటర్ ఫాల్ వస్తుంది. బాబా నెక్స్ట్ లెవెల్ ప్లేస్ అసలు భలే ఉంది. అందుకే అనుకోండి ఇదిగో కార్లును అవన్నీ ఆపేసి అక్కడ ఫోటోలు దిగుతున్నట్టున్నారు. బా సూపర్ ప్లేస్ అబ్బా అది. వచ్చేసాం బద్రీనాథ్కి. ఇంకా ఇక్కడ నుంచి హోటల్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఫైనల్గా మనం బద్రీనాథ్లో అడుగు పెట్టేసాం. అదిగో మౌంటైన్స్, పక్కన పైన స్నో ఉంది చూసారు చక్కగా. అంటే చాలా వరకు పోయింది, కొంచెం కొంచెం కనిపిస్తుంది. కానీ క్లైమేట్ మాత్రం చాలా కూల్గా ఉంది. చూడడానికి ఎండగా కనిపిస్తుంది కానీ చలేస్తుంది. అది ఫైనల్గా బద్రీనాథ్లో అడుగు పెట్టేసాం. బద్రీనాథ్లో అడుగు పెట్టేసాం. బస్సు బాబాయ్ మాత్రం చాలా బాగా కొట్టేసాడు. పొద్దున్న 4ంటికి స్టార్ట్ అయ్యాం. బస్ ఎస్టిమేషన్ ఏంటంటే ఈవినింగ్ 4 కల్లా బద్రీనాథ్లో దించుతామని చెప్పి మనకు ఉంది. కానీ ఇప్పుడు జస్ట్ 2:40 అంటే 3 అయిపోయింది ఆల్మోస్ట్. ఒక 1 అవర్ ముందే బాబాయ్ అయితే మనల్ని బద్రీనాథ్లో దింపేశాడు. కానీ ఎన్ని కొండలు దాటొచ్చామంటే, కొండలు ఎక్కి దిగి అమ్మో, ఎవరికైనా కానీ వామిటింగ్స్ అయ్యే వాళ్ళు మాత్రం ముందుగానే ట్యాబ్లెట్స్ వేసుకొని రావాలి. అలాగే ఫుడ్ మాత్రం ఏదో ఒకటి క్యారీ చేయండి. కొంచెం బిస్కెట్స్, కేక్స్, సంథింగ్ ఏదో ఒకటి. వామిటింగ్స్ అవన్నీ ఉంటాయి కదా, అలాంటివి క్యారీ చేయండి. కన్ఫామ్గా క్యారీ చేయాల్సిందే. ఎందుకంటే జర్నీ ఆల్మోస్ట్ 11 అవర్స్ నుంచి 12 అవర్స్ పట్టింది. 11 అవర్స్ మనకు పట్టింది. మామూలుగా 12, 13 అవర్స్, 15 అవర్స్ కూడా పట్టవచ్చు. మన లక్ ఏంటంటే ఈరోజు మండే, ఈరోజు సోమవారం 27వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 4 o'clock మనం రిషికేశ్లో స్టార్ట్ అయ్యాము. అసలు ఎక్కడ ట్రాఫిక్కే లేదు. ఎక్కడో ఒక 5 minutes ట్రాఫిక్ తప్పితే ట్రాఫిక్కే లేదు. చక్కగా రీచ్ అయిపోయాం మనం బద్రీనాథ్ అయితే. ట్రాఫిక్ లేకుండా రీచ్ అయ్యాం, అది మెయిన్. సూపర్ అసలు అది
దాన్ని బట్టి మీరైతే వీకెండ్స్ అయితే ప్లాన్ చేసుకోకండి, వీక్ డేస్ ప్లాన్ చేసుకోండి ఎప్పుడైనా సరే. అప్పుడు మీకు ట్రాఫిక్ నుంచి తప్పించుకోవచ్చు, దర్శనం అవ్వడానికి కూడా కొంచెం తొందరగా అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా. ఇక్కడ నుంచి మనం రూమ్కి వెళ్ళిపోయి బద్రీనాథ్లో రూమ్ ఎక్కడ ఉంటాయి అన్నీ చూపిస్తూ, అలాగే బద్రీనాథ్ టెంపుల్ కూడా ఇదే వీడియోలో వచ్చేస్తుంది. వీడియో పూర్తిగా చూడండి, మీకు కూడా నాతో పాటు దేవాలయం దర్శనం చేపిస్తాం. ఓకేనా. నడండి హోటల్కి అయితే వెళ్ళిపోతాం. ఇదంతా బద్రీనాథ్ బస్ స్టాండ్. మీరు రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి మీరు కేదార్నాథ్ వెళ్ళాలంటే ఎర్లీ మార్నింగ్ ఇక్కడ డైరెక్ట్ కేదార్నాథ్ బస్సెస్ ఉంటాయి. మీరు ముందుగానే ఒక రోజు ముందుగా నైట్ వచ్చి ఇక్కడ నుంచి కేదార్నాథ్ బస్ అయితే బుక్ చేసుకోండి. మీరు బద్రీనాథ్లో స్టే చేయాలనుకుంటే అష్టాక్షరి ఆశ్రమం అని చెప్పి చిన్నజీఆర్ స్వామివారి ఆశ్రమం ఉంది. బస్ స్టాండ్కి జస్ట్ ఒక 200-300 మీటర్స్ దూరంలో ఉంది అంతే. కాస్ట్ ఎలా ఉంటుందంటే ఆయాసం చెప్పండి. కాస్ట్ ఎలా ఉంటుందంటే సపరేట్ రూమ్ కావాలంటే 2000 అలా ఉందంట. అదే డీలక్స్ రూమ్ అయితే 3000 అంట. రూమ్లో 2 మెంబర్స్ 3 మెంబర్స్ ఉంటారు అంతే. అదే మీరు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే కనుక కామన్ హాల్ అంటే పెద్ద హాల్ ఇచ్చేసి బెడ్స్ ఇస్తున్నారు, బ్లాంకెట్ అన్నీ వేస్తున్నారు, ఇంక్లూడ్ ఫుడ్ కూడా పెర్ హెడ్ 200 మాత్రమే. గుర్తుపెట్టుకోండి, బద్రీనాథ్లో మన తెలుగువారి ఆశ్రమం ఉంది, ఎవరు వచ్చినా యూజ్ చేసుకోండి. ఈ విషయం చాలామందికి తెలియదు, కొంచెం షేర్ చేయండి, చాలామందికి యూజ్ అవుతుంది. ఇంకా బద్రీనాథ్ టెంపుల్ ఇంకా బద్రీనాథ్ సంబంధించిన విషయాలన్నీ చెప్తాను. వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. ఇదే మన బద్రీనాథ్లో ఉన్న తెలుగువారి ఆశ్రమం. చాలా రూమ్స్ ఉన్నాయి భయ్యా. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి మీరు కాల్ చేసి కూడా బుక్ చేసుకోవచ్చు. అలాగే విజిటింగ్ కార్డు కూడా స్క్రీన్ మీద చూపిస్తాను. చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందండి ప్లేస్. చూడండి అసలు చుట్టూ పర్వతాలు, మధ్యలో అసలు చిన్నజీఆర్ స్వామివారిది ఈ ఆశ్రమం తెలుగు వాళ్ళ కోసం చాలా బాగా ఏర్పాటు చేశారు. ఇంకా లోపల కూడా చూపిస్తాను, లోపల ఎలా ఉందనేది మొత్తం చూపిస్తాను, ఒకసారి చూడండి. పెర్ హెడ్ 200 తీసుకొని ఇలా కామన్ హాల్ ఇచ్చేస్తున్నారు. చూడండి అక్కడ మన అవి ఉన్నాయి బొంతలు, అవి వేసుకొని ప్రశాంతంగా పడుకోవడమే. ఇలాగా పెర్ హెడ్ 200 ఇంక్లూడ్ ఫుడ్ కూడా ఉంటుంది. దాన్ని బట్టి మన తెలుగు వాళ్ళకైతే హ్యాపీగా ఇక్కడికి వచ్చి చక్కగా పడుకొని అక్కడ ఫుడ్ తినేసి మనం దర్శనం చేసుకొని అయితే వెళ్ళిపోవచ్చు. తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. అండ్ మన తెలుగు ఫుడ్ ఎక్కడ దొరకదు, ఇక్కడ చక్కగా దొరుకుతుంది. ఎవరికైనా కావాలంటే ఉపయోగించుకోండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, బద్రీనాథ్ వెళ్ళే వాళ్ళకి యూజ్ అవుతుంది. చిన్న బ్రిడ్జ్ ఉందబ్బా, భలే ఉంది. ఇక్కడ నుంచి మనం ఇంకా టెంపుల్కి వెళ్ళిపోయి దర్శనం చేసుకుని వద్దాం. క్లైమేట్ ఎంత కూల్గా ఉందంటే అసలు మామూలుగా కాదు, చలి ఎరగదీసేస్తుంది. బ్యాక్ సైడ్ చూడండి అసలు వ్యూ ఎలా ఉందంటే అదిరిపోయింది అసలు. వా, చిన్న బ్రిడ్జ్ ఉంది, భలే ఉంది. కిందంతా ఆ రివర్ ఇక్కడ చేయాలి. రివర్ రాఫ్టింగ్ రిషికేష్లో కాదు, ఇక్కడ చేస్తే ఉంటుంది. ఎవరు కనబడ్డు, ఇంకెడిపోతున్నాడో కూడా తెలియదు, పోతాడు అటు ఇటు. చూడండి బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో, అదిరిపోలా, అదిరిపోయిందిగా. ఇటువైపు హ్యాంగింగ్ బ్రిడ్జ్ అయ్యా, ఊగుతుంది బ్రిడ్జ్. బద్రీనాథ్లో చిన్న హౌస్ ఉంది చూడండి పైన, అదిగో పైకి వెళ్తున్నా. ఆంటీ గారు పైకి వెళ్తున్నారు కదా, వాళ్ళ చిన్న హౌస్ అనుకుంటా. భలే ఉంది కదా, చిన్న రేకుల షెడ్డు. ఎలా ఉంటారేమో కానీ భలే ఉంది. చిన్న తోటలాగా ఏదో వేసారు చూడండి. అవి ఏంటివో కానీ, ఏదైనా మనకి కూరగాయలో లేకపోతే ఏంటివో తెలియదు కానీ బాబాయ్ అయితే నీళ్ళు కొట్టి పండించుకుంటున్నాడు.
అబ్బాయి ఏముంది అసలు అసలు ఆర్ట్స్ చూడండి. రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంటే పక్కన ఆంజనేయ స్వామిది సీతారాములది అసలు భలే ఉంది కదా. వా ఏముందబ్బా ప్లేస్ నిజంగా పిచ్చెక్కిచ్చింది. ఏముంది ప్లేస్ అసలు నిజంగా పిచ్చెక్కిపోయింది అసలు. సూపర్ ఉంది. అంతా లోకల్స్ ఉండే ఇల్లులలో ఉన్నాయి మొత్తం. వాడి మధ్యలో ఉంది అనుకుంటా. లోకల్స్ హౌసెస్ ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో. ఎప్పుడో చాలా కాలం నాటి ఇల్లు అవన్నీ. ఒక 6 నెలల పాటు వీళ్ళ జీవనాధారం అంతా ఇదే. షాపింగ్స్, డోలీలు ఇవన్నీ ఉంటాయి కదా, పిల్లల్ని ముసలిని తీసుకెళ్ళే పైకి అదే జీవనాధారం. చిన్న టెంట్ వేసుకొని ఉన్నారు చూడండి అసలు ఎంత చల్లో. మస్తు స్వామి. వామ్మో క్రౌడు చాలామంది ఉన్నారు. బద్రీనాథ్కి కరెక్ట్గా మంచి ఈవినింగ్ కదా, ఫుల్ క్రౌడ్ ఉన్నారు. మనం ఎప్పుడు హాట్ స్ప్రింగ్స్లో స్నానం చేసి వెళ్ళాలి. చాలా బాగుంది కదా బద్రీనాథ్. ఇప్పుడు మేము హాట్ స్ప్రింగ్స్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి స్నానం చేసి మనం దర్శనానికి అయితే వెళ్ళాలి. ఆయాసం వస్తుంది ఎందుకంటే హై ఆల్టిట్యూడ్లో ఉంటాం. అమ్మాయి చూడండి, అమ్మాయి మోసుకెళ్తుంది అన్నీ. అంత బరువు, అమ్మో చాలా కష్టం. బాబా నెక్స్ట్ లెవెల్ అంతే ప్లేస్ అసలు. బద్రీనాథ్ అది టెంపుల్కి వెళ్ళినప్పుడు ఏమైనా కావాలంటే ఇక్కడ కొనుక్కొని వెళ్ళొచ్చు. ఏ కిतना पैसा भैया? ये 100 के भैया. 100 रुपीज. ये 50 का है. 50 रुपीज. ये तुलसी माला के साथ 200 का. 200. ఓకే. लेना అది ప్రైజెస్. గుడికి వెళ్ళినప్పుడు ఇది తీసుకొని వెళ్ళొచ్చు. తప్పకుండా ఇది పైన టెంపుల్ పక్క నుంచి అలా వచ్చేస్తే కింద ఉంటుంది తప్పకుండా అనేది. ఇటు వెళ్ళాలి. అమ్మో అసలు కింద రివర్ చూడండి అసలు ఫ్లోటింగ్ ఎలా ఉందో. ఒక రేంజ్లో ఉంది ఫ్లోటింగ్ మాత్రం. అదిగో తప్పకుండా అదే పొగలు వస్తున్నాయి అక్కడి నుంచి. అదే తప్పకుండా ఇది వాటర్ చూసారా, పొగలు వస్తున్నాయి, హాట్గా ఉన్నాయి. బద్రీనాథ్ వచ్చిన వాళ్ళు ఈ తప్తకుండలో స్నానం చేసి తర్వాత స్వామివారి దర్శనం చేసుకోండి, చాలా మంచిది. బ్రదర్ దగ్గర మనం ఇక్కడ ప్రసాదం తీసుకున్నాం. బ్యాగ్స్ మనోడి దగ్గర పెట్టాము. మనోడి దగ్గర ప్రసాదం కొంటే బ్యాగ్స్ ఫ్రీగా పెట్టుకుంటా అన్నాడు. ఇప్పుడు దర్శనంకి వెళ్తున్నాము. ఓకే బాయ్. ఇప్పుడు మనం దర్శనానికి వెళ్ళాలి ఇంకా పైకి. ఇక్కడ కింద స్నానం చేసి వచ్చి ఇక్కడ ప్రసాదం ఏమైనా వేసుకొని పైన తీసుకోవచ్చు ప్రసాదాలు. అలా పైకి వెళ్ళాలి దర్శనం చేసుకోవాలంటే టెంపుల్కి. ఇదే బద్రీనాథుడి ఆలయం.
6 నెలలు మాత్రమే భక్తులతో పూజించబడుతూ ఇంకో 6 నెలలు మంచులో కప్పబడి ఉన్న బద్రీనాథుడి ఆలయం. బద్రీనాథ్ టెంపుల్ సంఘర్షణ సత్య నిర్ఘోషణ వేదవాగ్భూషణ బద్రీనారాయణ. టెంపుల్ దగ్గర చూడండి, మొత్తం అవి క్లాత్లు అయితే ఇలా కట్టారు. గుడి దగ్గర ఎంట్రన్స్ లోనే చాలా మంది క్రౌడ్ ఉన్నారు. అబ్బా ఫుల్ క్రౌడ్ ఉన్నారు. దర్శనానికి చాలా టైం పట్టింది. ఎంత లైన్ ఉందో ఒకసారి చూపిస్తా చూడండి తర్వాత ఒకసారి. బాబా ఏముంది అసలు, మౌంటైన్స్ చుట్టూ పర్వతాల మధ్యలో బద్రీనాథుడి ఆలయం. చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. దర్శనం చేసుకోండి, చాలా అద్భుతంగా ఉంది. స్వామివారి దర్శనం చేసుకోండి ఒక్కసారి. ఈరోజు దర్శనానికి 4 to 5 hours టైం పడుతుంది. ఈవినింగ్ అయింది కాబట్టి ఈ టైంలో ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ అయితే తక్కువ మంది ఉండొచ్చు, ఈ టైంలో మాత్రం చాలా మంది ఉన్నారు. బద్రీనాథుడి ఆలయం నైట్ చూడండి అసలు, ఆ వ్యూ ఎలా ఉందంటే అసలు కాంతులతో మెరిసిపోతుంది. రకరకాల లైటింగ్స్తో చాలా అద్భుతంగా ఉంది. అబ్బా నిజంగా లైఫ్లో ఇలాంటి విజువల్స్ అసలు చూడలేరు, అంత అద్భుతంగా కనిపిస్తుంది. మీరు ఖచ్చితంగా అయితే స్వామివారి దర్శనం మార్నింగ్ టైంలో చేసుకోండి. ఈవినింగ్ ఖచ్చితంగా ఒకసారి నైట్ అయినా గుడి దగ్గరికి వచ్చైనా టైం స్పెండ్ చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది, ప్రశాంతంగా కూడా ఉంటుంది. అదిరిపోయింది కదా నైట్ వ్యూ మాత్రం, అసలు చాలా బాగుంది నైట్ వ్యూ మాత్రం బద్రీనాథ్. కానీ టైం అయితే చాలా టైం పట్టింది దర్శనానికి మాత్రం, కానీ సూపర్ అసలు. బద్రీనాథ్లో ఉన్న మానా విలేజ్ని కూడా ఎక్స్ప్లోర్ చేశాను. కాకపోతే ఈ వీడియో లెంత్ ఎక్కువ అయిపోవడం వల్ల ఈ వీడియోలో అయితే యాడ్ చేయట్లేదు. మానా విలేజ్కి సపరేట్ వీడియో చేస్తాను. చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా బాగా ఎక్స్ప్లోర్ చేశాను. ఆ వీడియో తర్వాత వస్తుంది. చూసారు కదా ఫుల్ వీడియో. బద్రీనాథ్ వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చింది అనుకున్నాను. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. దర్శనానికి ఫుల్ క్రౌడ్ ఉంది. ఇక్కడ రావడానికి ట్రాఫిక్ పరంగా అదైతే ఏం లేదు, కానీ నార్మల్గానే వచ్చేసాం. కానీ దర్శనం కొంచెం టైం పట్టింది, ఒక 3 hours పట్టేసింది అలాగా నైట్. ఇంకా బద్రీనాథ్ సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, యూట్యూబ్లో కామెంట్ చేయండి, కన్ఫామ్గా రిప్లై చేస్తాను. చాలా తక్కువ బడ్జెట్లో బద్రీనాథ్, కేదార్నాథ్ ఇవన్నీ పూర్తి చేసుకోవచ్చు. అందుకే నేను ఓన్గా వెళ్ళి డైరెక్ట్గా మీరు ఎలా వెళ్ళాలని చెప్పి మొత్తం చూపిస్తున్నాను. ప్లీజ్ కొంచెం కష్టాన్ని అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మీరు అలా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. ఓకేనా? ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. నెక్స్ట్ కేదార్నాథ్ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. ఓకేనా? అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్.